వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. మొయినాబాద్ మండల్ నక్కలపల్లి విలేజ్ వద్ద ఒక పిల్లి తన తలను చెంబులో పెట్టినట్లు కనిపించడంతో కాపాడే ప్రయత్నం కొండ రాఘవరెడ్డి చేశారు. అయితే దాన్ని పట్టుకున్నాక అది పిల్లి కాదు పులిపిల్ల అని తెలిసింది. చేతిలో ఉన్న పులిపిల్ల కొండ రాఘవరెడ్డి చేతిని గీరింది. దీంతో ఒక్కసారిగా పులిపిల్లను వదిలేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. మొయినాబాద్ మండల్ నక్కలపల్లి విలేజ్ వద్ద ఒక పిల్లి తన తలను చెంబులో పెట్టినట్లు కనిపించడంతో కాపాడే ప్రయత్నం కొండ రాఘవరెడ్డి చేశారు. అయితే దాన్ని పట్టుకున్నాక అది పిల్లి కాదు పులిపిల్ల అని తెలిసింది. చేతిలో ఉన్న పులిపిల్ల కొండ రాఘవరెడ్డి చేతిని గీరింది. దీంతో ఒక్కసారిగా పులిపిల్లను వదిలేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత అక్రాజు హరిగోపాల్ అలియాస్ ఆర్కే మృతి చెందారు. పెరాలసిస్ లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మృతి చెందారు. దక్షిణ బస్తర్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 85 కేసులున్నాయి. అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసులోనూ ఆర్కే నిందితుడు. ఆర్కేపై ₹1 రివార్డు ఉంది. వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చల బృందానికి ఆర్కే నాయకత్వం వహించారు. శుక్రవారానికి ప్రభుత్వంతో చర్చలకు 17 ఏళ్లు పూర్తి కావస్తోంది. మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆర్కే తెలుగు రాష్ట్రాల్లో పలుమార్లు ఎదురుకాల్పులు తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ఆర్కే ఆచూకీపై చర్చ సాగేది. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యేవి. గుంటూరు జిల్లాలోని తుమ్రుకోటలో జన్మించిన అక్కిరాజు హరగోపాల్ నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళాక ఆర్కేగా పేరు మార్చుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజతో ఆర్కే వివాహం జరిగింది. గతంలో ఉద్యమంలో పనిచేసిన పద్మజ బయటకు వచ్చి టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్కే కుమారుడు కూడా ఉద్యమంలో పనిచేశారు. బలిమెల ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మృతి చెందాడు. అదే ఎన్కౌంటర్లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. నాటి నుంచే ఆర్కే అనారోగ్యానికి గురయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తెలంగాణ తగ్గట్లేదు, ఏపీ ఆగట్లేదు. తాజాగా కేఆర్ఎంబీ తీర్మానానికి అనుకూలంగా ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. అంతేకాదు
ఓ షరతు కూడా విధించింది. ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. కృష్ణానది పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల స్వాధీనానికి జీవో జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమేనని చెబుతూనే తెలంగాణ ప్రభుత్వం కూడా వీటిని అప్పగించాలని జీవోలో షరతు విధించింది. ఏపీలో రైతులు, సాగునీటి రంగ నిపుణులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యక్తం చేసిన ఆందోళనపై కూడా ప్రభుత్వం స్పందించింది. జూరాల ప్రాజెక్టును కూడా స్వాధీనం చేసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ ను జీవోలో కోరింది. ఏపీ జలవనరుల శాఖ అధికారులు జారీ చేసిన జీవో కాపీని కేఆర్ఎంబీ చైర్మన్ కు కూడా పంపింది. కేఆర్ఎంబీ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను అప్పగించేందుకు అంగీకరించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ రెండు ప్రాజెక్టుల్లోని పవర్ హౌస్లను 3 నెలల తర్వాత అప్పగిస్తామని షరతు విధించగా అందుకు ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. అసలు వివాదమే పవర్ హౌస్ల వద్ద నెలకొనుంటే వాటిని అప్పగించకపోతే ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుని ఉపయోగం ఏంటి అని ప్రశ్నించింది. గెజెట్ నోటిఫికేషన్ అమలుకు 14వ తేదీ సాయంత్రం గడువు సమయం వస్తూ ఉండడంతో ఆ సమయానికి ఏపీ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. కేఆర్ఎంబీ తీర్మానం మేరకు అధికారులు, ప్లాంట్, యంత్రాలు, సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు, డిపిఆర్లు, ట్రాన్స్మిషన్ లైన్స్, ప్రాజెక్టుల పరిధిలోని డ్యాంలు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ స్ట్రక్చర్లు, శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని స్పిల్వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రినీవా ఎత్తిపోతల పథకం, ముచ్చుమరి పథకం అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగే విధంగా చూడాలని ఇంజనీరింగ్ చీఫ్ ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపిస్తులేదు. థియేటర్లో 100% సీట్లు భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పరిశ్రమల వర్గాలు మాత్రం పెదవి వేరుస్తున్నాయి. టికెట్ ధరలు బీసీ సెంటర్లో పెంచకపోవడం, కరెంటు బకాయిల రాయితీల అమలు వంటి ఎన్నో సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని ఇండస్ట్రీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాతలు, పంపిణీదారులతో మంత్రి పేర్ని నాని ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 4 షోలు వేసుకునేందుకు అనుమతితో పాటు 100% ఆక్యుపెన్సీ ఇవ్వాలని వారు కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇన్ని రోజులు మేనమేషాలు లెక్కించి హడావుడిగా గురువారం జీవో విడుదల చేసింది. అయితే థియేటర్లలో 100% ఆక్యుపెన్సీతో పాటు 4 షోలు వేసేందుకు అనుమతిచ్చినప్పటికీ విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని విజయవాడ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి రమేష్ ఏబిఎన్ తో చెప్పారు. డెఫినెట్గా ఆయన బాగు చేయించుకొని రిపేర్లు చేస్తున్నారు. మరి పాత బకాయిలు గీకాలు అంటారుగా మరి ప్రభుత్వం వారు ఆ బకాయిలు గీకాలు చూసి కరెంటు మాకు అంతకుముందు థియేటర్ తాళం వేసిన కరెంటు బిల్లు కట్టమన్నారుగా, అది పోవాలి. అది గవర్నమెంట్ వారు ఆ 3 నెలలు హెల్ప్ చేయాలి. అయితే వీటితో పాటు థియేటర్ల టికెట్ ధరలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల వారీగా ఇప్పటికే ఖరారు చేసిన ధరలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రైట్ ఆఫ్ అడ్మిషన్ ప్రకారం టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్ణీత వ్యవధి మేరకు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి ప్రసాద్ కోరారు. దీనివల్ల నిర్మాత, పంపిణీదారులు, థియేటర్ యజమానులు లబ్ధి పొందుతారు అని వివరించారు. ఈ రాయితీలు, మేము అడిగిన కరెంట్ రాయితీలు ఇంకా జియో అయితే ఇచ్చారు కానీ దాన్ని అమలుపరచలే. ఇవన్నీ వచ్చి దీనికి థియేటర్లకు వెసులుబాటు మాది కూడా ఇది కరెంట్ కూడా ఇండస్ట్రియల్ కరెంట్ కింద డిక్లేర్ చేయమని అడిగాం. ఇండస్ట్రియల్ కరెంట్ బట్టి యాక్చువల్గా ప్రోడక్ట్ని బట్టి రేట్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు అంటే మరీ అబ్నార్మల్గా ప్రేక్షకులను దోసుకుంటానికి కాదండి. ఇప్పుడు ప్రోడక్ట్ 10 కోట్లు పెట్టి సినిమా తీశారు ఇప్పుడు ప్రొడ్యూసర్, దానికి వర్త్ ఆఫ్ రేట్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వాలి. ఏది ఫస్ట్ 1 or 2 days. ఇదివరకు లోగడ అలాగే ఉండేది జీవో. ఏది ప్రొడ్యూసర్ రికమెండ్ చేసేవాడు హోమ్ సెక్రటరీ గారిని, గవర్నమెంట్కి వెళ్తే ఆయన ఫస్ట్ 2 days ఈ రేట్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చేవాడు. యాక్చువల్గా అది ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 3 day రేట్ ఆఫ్ అడ్మిషన్ కొంచెం ఎన్హాన్స్ చేసి ఉండేది. రాష్ట్రంలో మొత్తం 1035 థియేటర్లు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 800 థియేటర్లు నేటికి తెరవలేదు. ప్రస్తుతం 4 షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, అలాగే 100% ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లు ఇక ఓపెన్ అవుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
జగన్పై అయ్యన్న పాత్రుడు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యువతకు జగన్ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హెట్రోలో దొరికిన సొమ్మంతా జగన్దేనని ఆరోపించారు. జగన్ను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారే తిరగబడి కొట్టే పరిస్థితి వస్తుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. అంటే రాష్ట్రం మొత్తం మధ్యలో నింపేయడం కోసం ఇవాళ ఏంటంటే బ్రాండ్లో ఇప్పుడు ఎన్నో బ్రాండ్ పేర్లు ముంబుకులు బొంబుకులు పక్క రాష్ట్రంలో ఎక్కడికి చూడండి బ్రాండే రావడదు. ఫస్ట్ బ్రాండ్ సొంత బ్రాండ్లు పెట్టి ఇతరులని దోపిడీ చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నిన్న మొన్న పెట్రోల్ డ్రగ్స్ 12,000 కోట్లు దొరికిందండి బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర. వాళ్ళంతా ఆఫీసులు అంతా ఏంటంటే 5-6 కోట్లు ఉంటుందని. ఆ డబ్బంతా పెట్రోల్ అన్నారు. మీరు పెట్రోల్ కాదు, జగన్ రెడ్డి 2.5 సంవత్సరాల దోచిన డబ్బు అంతా పెట్రోల్ దాస్తున్నారట. అది డబ్బు. కాకినాడ పోటీ కూడా చేస్తున్నాయి వదిలి దాంట్లో ఎవరు ఉన్నారు తర్వాత తీసుకొని ఎందుకు డ్రగ్స్ వస్తున్నాయి కారణం ఏదైనా చెప్పి అనాలిసిస్ చేస్తే ఇప్పుడు జనం తిరగబడతారు ప్రభుత్వం మీద. అర్థం జనానికి ఇప్పుడు మోసం చేసే జగన్ రెడ్డి అని ఇప్పుడు జనం తిరగబడతారు, పొరపాటు తిరగబడతారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు ధర ₹3.12 జగన్ కమిషన్ల కోసం 6 నుంచి 11 రూపాయల వరకు కొంటున్నట్లు ఆరోపించారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టారండి. ఇది 2.5 సంవత్సరాలు అవుతుంది కదా చూపించు. ఈ 2.5 సంవత్సరాలు 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపైన 37,000 కోట్లు భారాన్ని వేసాడంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోండి. అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక కరెంట్ ఛార్జీలు పెంచి పరిశ్రమలు రాకుండా చేస్తున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత రేటు ఏ రాష్ట్రంలో లేదు. మరి ఇంత రేటు పెంచి పరిశ్రమలు రమ్మంటే ఎవరు వస్తారండి? ఎవరు రారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ వచ్చిందని మన రాష్ట్రం చెప్పానండి. వచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఆ టైంలో వచ్చిన పరిశ్రమలు భయపడి పారిపోయారు కమిషన్లు ఇవ్వలేక. మరి ఇవాళ పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు ఎలాగొస్తాయండి? ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు మాకు సంబంధం లేని విషయం కాబట్టి మొత్తం అంతా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం హద్దులు దాటి అప్పులు చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని యనమల రామకృష్ణుడు అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుచేతంటే అతను చేసిన తప్పు ఒకటి. 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉంటే బీసీలకు అది 24% తగ్గించేశారు. అంటే 10% తగ్గడం వల్ల ఇంచుమించు రావచ్చు. అంతేత బీసీలకు ఏ విధమైనటువంటి ఉపకారం చేయనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా మరొకసారి తెలియపరుస్తూ ఆర్థికాభివృద్ధిలో కానీ అభివృద్ధిలో కానీ అదేవిధంగా సంక్షేమంలో కానీ వీళ్ళు చెప్పేవన్నీ కూడా ఉత్తుత్తి కప్పులే తప్ప నిజమైన కప్పులు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. అందుకనే దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ఆర్థికాభివృద్ధి రావాలంటే పారిశ్రామిక అభివృద్ధి రావాలి, పారిశ్రామిక అభివృద్ధి కూడా రావడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా రావడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇన్వెస్టర్స్ పారిపోతున్నారు. ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం అనధికారికంగా గ్రామాల్లో కోతలు ప్రారంభం కాగా పండుగ తర్వాత పట్టణాల్లో ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. విద్యుత్ కోతల నుంచి తప్పించుకునేందుకు ఇన్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో వీటి ధరలు కొండెక్కాయి. 10 రోజుల్లోనే వీటి ధరలు భారీగా పెంచేశారని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పుడు విద్యుత్ ఓ నిత్యావసరమైంది. కరెంటు లేకుంటే కాలం గడవనంతగా మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ సర్ప్లస్ స్టేట్ గా మారడం, కేంద్రం కూడా 24 గంటల పవర్ పైలట్ ప్రాజెక్టులో చేర్చడంతో ప్రజలు విద్యుత్ కోతల మాటే మర్చిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఒప్పందాల సమీక్ష కారణంగా కొన్ని థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి.
సింగరేణికి బకాయిలు చెల్లించకపోవడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే లోడ్ రిలీఫ్ పేరుతో గ్రామాల్లో 5 గంటలు పవర్ కట్ చేస్తున్నారు. దసరా తర్వాత పట్టణాలు, నగరాలకు కోతలు మొదలు పెట్టనుంది ప్రభుత్వం. ఓవైపు కరోనా కాలం, మరోవైపు విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల పేరుతో సతమతమవుతోన్న ప్రజలకు కోతల కాలం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పవర్ కట్స్ తప్పవని తేలిపోవడంతో మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. అవసరాల కోసం ఇన్వర్టర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న కంపెనీలు, షాపుల యజమానులు ఇన్వర్టర్లు, బ్యాటరీల ధరలను అమాంతంగా పెంచేశారు. అయితే మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉండడంతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరగనుంది. కరెంట్ పోద్దని తెలిసి అప్రమత్తం అయ్యి ఇన్వర్టర్లు కొన్ని అయితే పెట్టుకుంటున్నారు. దానివల్ల మనకి సేల్ అయితే కొంచెం బాగానే పెరిగి కస్టమర్లు కూడాను ఒక 1 వీక్ నుంచి కొంచెం పెరిగారండి. ఒక 2-3 రోజుల నుంచి అయితే ఇంకా ఇన్వర్టర్ల గురించి ఎక్కువగా వస్తున్నారు ఈ షాపులకి. సమ్మర్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్లో అయితే ఇంకా ఎక్కువగా జనాలు కొంచెం భయపడి ముందుగానే పెట్టుకుంటున్నారు. ఇన్వర్టర్ బ్యాటరీలు అనేది ముందుగానే పెట్టుకుంటున్నారు. పట్టణాల్లో కూడా రోజుకు 5 గంటలు పవర్ కట్ చేస్తారు అన్న సంకేతాలతో అపార్ట్మెంటు వాసులు కూడా ముందే మేల్కొంటున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో వారు కూడా ఇన్వర్టర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంటా బయట ఉక్కపోత కారణంగా విద్యుత్ లేకుండా ఎలా ఉండాలన్న విషయంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గిపోయిన సమయంలో ఇన్వర్టర్లు కొనలేని వారి పరిస్థితి దారుణంగా ఉండనుంది. ఈ కరెంటు కోతలు పెరగడం వలన ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సులు కానీ ఇవన్నీ పోయినా కూడాను మళ్ళీ మనం దీనికి అడిషనల్గా మనం చాలా ఇప్పుడు ఇన్వర్టర్లని అవన్నీ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది కొంచెం చాలా తీవ్రమైనటువంటి సాధారణ తరగతి వాళ్ళు, మధ్యతరగతి పౌరుల మీద ఎక్కువగా బాగా బట్టిన పడుతూ ఉంటూ మన ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడాను మనకి ఎక్కువగా కూడాను స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంటుంది. దీనివల్ల బాగా ఇబ్బంది పడతారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కనుక ప్రభుత్వం వారు దయచేసి ఈ కరెంటు కోతల నుంచి కొంచెం మినహాయింపు చేయాలని, దానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి అందరినీ ప్రజానీకానికి మంచి కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కరెంటు కోతల నుంచి తప్పించుకుందామని భావించే ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. అధికారికంగా కోతలు మొదలయ్యాక డిమాండ్ పెరిగితే ఇన్వర్టర్ల ధరలు చుక్కలనంటుతాయన్న సూచనలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఒకరిది నిరుద్యోగ సమస్య, మరొకరిది రైతుల పక్షాన పోరాటం, ఇంకొకరిది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై నిరసన, మరొకరిది హుజురాబాద్ను జిల్లా చేయాలని డిమాండ్. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో డిమాండ్తో హుజురాబాద్ బరిలో నిలిచారు. తమ నామినేషన్లతో నిరసన తెలుపుతామంటున్నారు, తమ సత్తా చూపుతామంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ మరింతగా ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఒక్కొక్కరు ఒక్కో సమస్య మీద పోరాటం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో నామినేషన్ వేశారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ నిరసనను తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్లు 1000 మంది నామినేషన్ వేస్తామని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడం లేదని అంత ఆగ్రహంతో ఉన్నారు. చివరిగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించొచ్చని భావించి అందరూ పోటీలో నిలిచారు. కుటుంబంతో కలిసి పోరాటం చేస్తామని, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే తాము నామినేషన్ వేశామని నిరుద్యోగులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నోటిఫికేషన్లు పెద్దగా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలా నామినేషన్ వేసి నిరసన తెలుపుతున్నామని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో నిరుద్యోగుల పక్షాన, ఫీల్డ్ అసిస్టెంట్ పక్షాన మేము ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మేము విజయవంతంగా మా నామినేషన్ ఆమోదించబడ్డది. స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాం. ఇవాళ మీరు చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులను, ఫీల్డ్ అసిస్టెంట్లను నామినేషన్లు అడ్డుకొని ప్రభుత్వ వ్యతిరేకతను కనవనీయకుండా చేసినటువంటి పార్టీని చిత్తు చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. ప్రజలను చైతన్యం చేస్తాం. 100% టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాల్సిందిగా ప్రజలను మేము విన్నపం చేసుకుంటున్నాం. అదలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన తరువాత తెర మీదకు పీవీ జిల్లా పేరు వచ్చింది. హుజురాబాద్ ను జిల్లా చేస్తారని, దానికి పీవీ పేరు పెడతారని వార్తలు వినిపించాయి. దీంతో పీవీ పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఓ అభ్యర్థి నామినేషన్ వేశాడు.
హుజురాబాద్ను జిల్లా చేయాల్సిందేనని, మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు. తెలుగు తొలి ప్రధాని, బహుభాష కోవిదుడు, స్థితప్రజ్ఞ ఆర్థిక సంస్కరణ పితామహుడు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి పేరున హుజురాబాద్ను జిల్లా చేయాలని మాకు ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కోసం మేము ఈ యొక్క నియోజకవర్గం మొత్తం ప్రచారం చేస్తాం. పివి జిల్లా కోసం ఉద్యమం చేస్తాం. ఒకవేళ నన్ను ఈ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే నేను అసెంబ్లీలో కొట్లాడతా పివి జిల్లా చేయాలని. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని మరికొందరు నామినేషన్ వేసి బరిలో నిలిచారు. నల్ల చట్టాలు రైతులను రోడ్డును పడేసేలా ఉన్నాయని అంటున్నారు. పంట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. అందుకే నిరసనగా తాము నామినేషన్ వేశామంటున్నారు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రైతులు యువజనుల గొంతుగా ఈరోజు బరిలో నిలవడం జరిగింది. ఎన్నో అవాంతరాలను దాటుకొని నిజంగా ఈ చరిత్రలో ఇన్ని అవాంతరాలు ఉంటాయని, భవిష్యత్తులో కూడా స్పష్టంగా ఉండయని బల్లగుద్ది చెప్పవచ్చు. మేము హక్కులు సాధించుకునేందుకే చేస్తున్నాం. ఏ పార్టీకో ఏదో వ్యతిరేకంగానో ఏ పార్టీకో తొత్తు కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో అనేక సమస్యలు తెరమీదకొచ్చాయి. అనేక డిమాండ్ల పరిష్కారం కోసం నామినేషన్లు పడ్డాయి. మరి ఎన్నికల తరువాత సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. హుజురాబాద్పై కాషాయ పార్టీ నేతలు దండయాత్ర చేయబోతున్నారా? ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? ఇకపై పూర్తి స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారా? ఈటెల గెలుపును తమ గెలుపుగా బీజేపీ జాతీయ పార్టీ భావిస్తోందా? కేంద్ర మంత్రుల నుంచి మొదలు బీజేపీ శ్రేణులంతా హుజురాబాద్లో మోహరించనున్నాయా? ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేందుకు స్టార్ క్యాంపెయినర్లు సిద్ధమవుతున్నారా? హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈటెల గెలుపును బీజేపీ భవిష్యత్తుకు నాందిగా కమలనాథులు భావిస్తున్నారట. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉందని కాషాయ పార్టీ అంచనా వేస్తోంది. దసరా పండుగ తర్వాత హుజురాబాద్ పై దండయాత్ర చేయడానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతి అవకాశాన్ని బీజేపీ నాయకత్వం అందిపుచ్చుకోవాలనుకుంటోందని సమాచారం. రాష్ట్ర పార్టీ నేతల పట్టుదలకు జాతీయ పార్టీ సైతం మద్దతిస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి దీటుగా బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందుకే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ టార్గెట్ గా టీఆర్ఎస్ మంత్రులు హుజురాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లోనే తిష్టవేసి ఈటెలను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ పై పలు ఫిర్యాదులను సైతం అధికార టీఆర్ఎస్ పార్టీ చేయించింది. అంతేకాదు దసరా తరువాత బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారట. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపును తమ భుజాలపై వేసుకోనున్నారట. కమల దళపతి బండి సంజయ్ ప్రస్తుతం దేవి శరన్నవరాత్రుల దీక్ష తీసుకుని కరీంనగర్ లో ఉన్నారు. దీక్ష తరువాత బండి సంజయ్ హుజురాబాద్ పైనే ఫోకస్ చేస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. జాతీయ పార్టీ సైతం హుజురాబాద్ పై దృష్టి పెట్టడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దసరా తరువాత పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించబోతున్నారట. వీరితో పాటు ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు, స్టార్ క్యాంపెయినర్లు సైతం హుజురాబాద్ లోనే మకాం వేయనున్నారు. దసరా పండుగ తరువాత హుజురాబాద్ కు తరలి రావాలని ఇప్పటికే బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ఆదేశాలందాయి. దసరా తరువాత రానున్న 15 రోజుల పాటు ప్రతి గడపకు వెళ్లి ఓటు అడగాలని కార్యకర్తలకు బీజేపీ నాయకత్వం నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్య కార్యకర్తలంతా ఈ నెల 17 లోపు హుజురాబాద్ లో రిపోర్ట్ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో బతుకమ్మ పండుగ, దేవి నవరాత్రుల కోసం సొంతూళ్లకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు తిరిగి హుజురాబాద్ కు ప్రయాణమవుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు వీరికి సంబంధించిన పాదయాత్ర, బహిరంగ సభ, హాల్ మీటింగ్స్, వివిధ కులాలతో సమ్మేళనాలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రత్యర్థుల విమర్శలకు వెంటనే కౌంటర్స్ ఇచ్చేందుకు ప్రత్యేక టీంలను సైతం సిద్ధం చేసుకున్నారు. ఆఖరి నిమిషం వరకు అందరూ హుజూరాబాద్ లో ఉండి ప్రచారం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపున్న నేతలతో సైతం హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహించాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా హుజూరాబాద్ లో ప్రచారానికి రావాల్సిందిగా ఇప్పటికే పలువురు జాతీయ నాయకులకు ఆహ్వానం పంపినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. అయితే అమిత్ షా సభపై బీజేపీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. కోవిడ్ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు విధించింది. దీంతో అమిత్ షాతో సభ నిర్వహించే అంశంపై బీజేపీ క్లారిటీకి రాలేకపోతోందని సమాచారం. హుజూరాబాద్ గడ్డపై గెలిచి 2023లో తెలంగాణలో కాషాయ జెండా పాతాలి అని కమలనాథులు కసిగా ఉన్నారు. మరి హుజూరాబాద్ లో గెలుస్తారా, తెలంగాణలో కాషాయ జెండా పాతుతారా అనేది చూడాలి. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావటం లేదన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈరోజు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయా గ్రామాల సర్పంచులు, ఎమ్మెల్యేలు మేము తెలంగాణలో కలుస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. యువతల కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక శాసనసభ్యుడు రాయచూర్ జిల్లాలో మేము పోయి తెలంగాణలో ఇక్కడ కలిసిపోతాము, విలీనమవుతాము, ఎందుకంటే అక్కడ అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో లేవు అని కుండబద్దలు కొట్టినట్టు ఈరోజు చెప్పే పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు, భారత ప్రభుత్వం కూడా తెలంగాణ నుండి స్ఫూర్తి పొందే స్థాయికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదక్షత ఈరోజు రుజువైందని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దేశానికి, భారత ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచిన కొన్ని అరుదైన పథకాల రూపకల్పన కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చేయడం జరిగింది. మా పార్టీ అధ్యక్షుల వారి విజనరీ లీడర్షిప్లో, దార్శనికతతో ఈరోజు తెలంగాణలో జరిగేది రేపు భారతదేశం మొత్తం ఆచరించక తప్పదు. ఒక గుణాత్మకమైన మార్పు ఏదైతే తెలంగాణలో వచ్చిందో అది భారతదేశంలోని ప్రజలందరికీ కూడా మేలు చేస్తుంది అనే విధంగా రాజకీయాలకు అతీతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబులు సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద సీజే ఎన్వి రమణకి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జస్టిస్ ఎన్వి రమణ వెంట సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఫోటో